గోవింద 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 గోవింద
కళ్యాణోత్సవం సేవకు ఇచ్చేసిన భక్తులందరూ నేను చెప్పిన విధంగా సంకల్పం చెప్పుకోవలను. శ్రీ గురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్యాం శుభదిదౌ శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవన్ గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభదిదౌ మమ గోత్రోద్భవస్య. అందరూ మీ గోత్రం చెప్పుకోవాలను. నామధేయస్య అందరూ మీ పేరును చెప్పుకోవాలను. ధర్మపత్ని సమేతస్య అందరూ మీ భార్య పేరును చెప్పుకోవాలను. సహ కుటుంబానం అందరూ మీ పిల్లల పేర్లు బంధువుల పేర్లు చెప్పుకోవాలను. మీ కోరికలను ప్రార్థనలు స్వామివారికి మనసులో విన్నవించుకోవాలను. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా ఆనుకూల్యతా సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమి నీల సమేత శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణోత్సవం శ్రీవైకానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. జగద్రక్షక గోవింద గోవింద. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. శ్రీకరుడు శ్రీధరుడు శ్రీయఃపతి శ్రీనివాసుడు సత్పురుషులకు పరమగతి. ఆ భక్త వాత్సల్యం కలిగినటువంటి భగవానుడు ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియః అన్నట్లుగా షడ్భావ షడ్గుణ సంపన్నుడైనటువంటి ఆ ప్రపన్న జనకూటస్థులైనటువంటి మహానుభావులు ఈ వెంకటాచల స్వామిని ఎన్నో రకాలుగా సేవించి కీర్తించి అంతులేని సౌందర్యంలో సంపదలో అభినివిష్టులై ఆ స్వామిని ఇక్కడే ఈ లీలా విభూతిలోనే అనుభవించాలని ఆశపడి తమ మనస్సుని భగవద్భక్తులను ఆహ్వానిస్తారు. ఇదిగో మనం కూడా స్వామివారి
ఈ తిరుకల్యాణ మహోత్సవ వైభవానికి అందరినీ రమ్మని మనం కూడా వీక్షించమని, సేవించమని, కీర్తించమని ఆహ్వానిస్తూ అటువంటి ఆ సమయంలో ఏ విధమైనటువంటి మానసికమైన ఆటంకాలు లేకుండా స్వామి జగద్రక్షగా నీ అన్నే మనస్సుని నిలిపవయ్యా అని విశ్వక్సేనుల వారిని ఆహ్వానించే ఈ శుభవేళలో ఆనంద నిలయుని వేడుకొందాం. భగవంత్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తత్వగమానమన్యతాం ప్రాణానాయమ్యాం अस्यां सुवदिदोश्च देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचरणवाचनः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्च कर्मणि शुद्धिपुण्याः वाचनं करिष्यन्नादौ निर्विघ्नेन परिसमावाह्यद्वं विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गकरकाराधनं करिष्ये ओम धारासु सप्तशुषमानशेषु सरत्सरित्सु परिपूर्तेषु अपोऽपि गृह्णन् प्रतिपादयिष्ये गृह्णोमि दत्ताकं सुचिरकं सुशर्मा इदमापशिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शिवतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्मपवित्रेण पूता सूर्यश्च रश्मिभिः ओम येते शतं वरुणये सहस्रं यज्ञया पाशाव्यधा पुत्राः तेभ्यो न इन्द्रस्ववितोत विष्णुर्विश्वे देवा मुञ्चन्तु मर्तस्त्वस्य अस्मिन् कुम्भे वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्ताम्बरधरमावाहयामि याजस्पतिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि गृहोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमावाह्यद्वं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं सकलविबुधप्रौढसैन्याधनादं मुद्राचक्रे कर्तलयुगे शङ्खदण्डौ ददानं मेघश्यामं सबरिमकुटं पीतवस्त्रं शुभाङ्गं ध्यायेद्देवं विजितधनुजं सूत्रवत्या समेतं होमाग्नेयो यस्मात् जामहे त्वा विश्वे सदा त्वं महितो न शम्भो वैराजन्ते सुहदन्निदत्नां प्रैष्यामधीशोऽभिबुधानामनादिर्यामे षष्ठां निरितां ददातु पद्माकारमण्डले ओं विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानपायनमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवती जया समेत श्री विश्वक्सेनाय नमः इदमासनम् विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि गृहोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि भवद्भिरनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाज्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिः प्रियतां प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्त्वादितयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि होमतो देवावन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदेवदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यदेतो वृतानि भस्मसे इन्द्रस्य युध्यसका तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरादतं तद्विप्रासो विमन्यवोजाग्रभागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणशस्त्रस्य द्रविणोदास्तनरस्य प्रियं सते द्रविणोदा वीरवतीमिषन्नो द्रविणोदारा आसते दीर्घमायुः भद्रं कर्णे विष्णुनियाम देवा भद्रं पश्येमाक्षभिर्जत्राः श्रीरङ्गैः सुष्ठुवागं सस्तनोभिर्व्यसेम देवहितं यदायुः शतमिन्नु शरदो अन्तिदेवायत्राणशक्रारसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारी ऋषदार्घन्तोः अदितिर्ज्योरदितिरन्तरिक्षमतिर्माता सपिता सुपुत्रः विश्वे देवादति पञ्चजनादिर्जातमतिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वीतोपव्युषं यदा वै सूर्य उदेति अध नक्षत्रन्नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च कन्यं पश्येत् तावति कुर्वीत यत्कार्ये स्यात् पुण्याहमेव कुरुते
ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాఖ్యం చ కర్మణి పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు పుణ్యాహం భవంతో భ్రవంతో పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో రుద్రశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నర్స్తాక్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాఖ్యం చ కర్మణి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతో కర్మణే స్వస్తి హృద్యాస్మ హవ్యేర్నమసోపసద్య మిత్రం దేవం మిత్రదయన్నోస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదः సవీరాः ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవాఖ్యం చ కర్మణి పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతో కర్మరుజ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతో కర్మరుజ్యతాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతో కర్మరుజ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయోపస్నాన ఊర్జే దదాతన మహేరణాయక్షసే యోవశివతమోనసస్తస్య వాజయదేహనః ఉషధీరివ మాతరః తస్మాదరంగమామవో యస్యక్షయాయ జన్మదా ఆపో జనయదాచనః ఓం పవమానస్సు అర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతాస పునాతుమా పునంతుమా దేవజనాః పునంతు మనవోధియ పునంతు విశ్వ ఆయవః జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పురాహిమ శుక్రేరదేవదీద్యత్ అగ్నే క్రత్వా క్రతు మృణు యత్తే పవిత్రమక్షిషి అగ్నే విదదమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదైవీ పునతి దేవ్యాగాత్ యస్యై బహ్వీస్తనువో వీతపృష్టాః తయా వదంతః సదమార్గ్యేషు వయగ్గస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ధియా వా పృథివీ పయసాపయోభిః ఋతావరీ యజ్ఞయే మా పునీతాం బృహద్భిः సౌదస్రుభిः వరసిష్ఠైర్దేవవన్నభిः అగ్నైదక్షైः పునాహిమ నేన దేవ పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతుమా ప్రాజాపత్యం పవిత్రం శతోధ్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మవిదోమయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాతు సోమస్వస్య సమీక్ష్య యమో రాజా ప్రభృణాభి పునాతుమా జాతవేదా మూర్జయంత్యా పునాతు తత్సంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జిగాతు వేషజం షన్నోస్తు ద్విపదే షంచతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాచ్యాం దిశ దేవార్చజో మార్జయంతాం దక్షిణాయాం దిశ మాసా పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశ గుహాపశవో మార్జయంతాం అదీత్యాం దిశ్యా భవోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశ యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అదోదరాధరే నాగేభ్యో మార్జయంతాం వాస్తోష్పదే ప్రతిజాని యస్మాన్ స్వావేశో అనమివోపమానః యత్వే మహే ప్రతితన్నోజుషస్వాశన్నయేదిత్విపదే చతుష్పదే వాస్తోష్పదే శక్మయా సగుం తదా దేశక్షీమా హిరణ్వయా గాతుమత్యా ఆవహ క్షేమౌత యోగే వరన్నో యూయం పాద స్వస్తి విశ్వదానః అమీవహ వాస్తోష్పదే విశ్వారూపాన్యావిశన్ సకాసుషే వయేదినః నమః విశ్వక్షేనాయ నమః పునః పాద్యర్ఘ్యాచమనీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్షేనాయ నమః యదాస్మదాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ జగద్రక్షక గోవింద గోవింద లక్ష్మీవల్లభ గోవింద గోవింద దేవదేవుని యొక్క
దివ్య సాన్నిధ్యం అపురూపమైనటువంటిది. స్వామివారు ఉన్నటువంటి ఈ వెంకటాచల క్షేత్రం గలగలమని ప్రవహించే సెలయేరులతో అందమైనటువంటి ఉద్యానవనాలతో శోభిస్తేటువంటి, అంతేకాదు ఎందై తందై తందైకే అన్నట్లుగా ఆ స్వామి అందమైన తిరుమేని కలిగినటువంటి వెంకటేశ్వరునికి మనం సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో అన్ని విధాలా కైంకర్యాలు చేయాలి. నిత్యసూరులు కూడా ఇక్కడకు వచ్చి స్వామి యొక్క గుణాలను అనుభవించి కైంకర్యం చేస్తున్నారు. అందువల్ల మనకు కూడా ఇదే ప్రాప్యమని మహానుభావులంతా వస్తారు. అట్టి ఆ పరమపురుషుని దివ్య సన్నిధానంలో లక్ష్మీదేవి ప్రకృతి రూపంలో కూడా ఉంటుంది. ఆదిలక్ష్మిగా, సంతానలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, గజలక్ష్మిగా, విజయలక్ష్మిగా, విద్యాలక్ష్మిగా, ధనలక్ష్మిగా ఇలాగా అనేక రూపాలని సంతరించుకుంటాడు. అందువలనే ఆమె నామాలలో ప్రకృతి నమః, ఆ ప్రకృతి రూపంలో విశేషించి దివ్య చైతన్య స్వరూపంగా ఉంటుంది. ఆ నవధాన్యాదులని ఆ పాలికలలో, శరావములలో ఇలాగా ఆయా స్థానాలలో నిక్షిప్తం చేస్తూ భూమాతని ప్రార్థన చేసి ఈ సమస్తమైనటువంటి ప్రాణులకు కూడా చక్కని ఆహార సమృద్ధి కలగాలి అని ధాన్యలక్ష్మిగా అమ్మా అన్నాద్భూతా నిజాయంతే అని తైత్తిరీయం అంటోంది కదా. ఈ ప్రాణులన్నీ కూడా ప్రాణంతో నిలవటానికి నీవే కారణం. ధాన్యలక్ష్మిగా అవతరించింది. సస్యలక్ష్మి అని, హరితలక్ష్మి అని. అమ్మని ఎవరైతే ఆరాధిస్తారో సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే అని ధాన్యలక్ష్మిని మనంతా ప్రార్థిద్దాం. ఇప్పుడు సకల జగద్రక్షకుడైనటువంటి శ్రీవారిని రక్షాబంధన సంకల్పంతో అర్చక స్వాములు వేడుకుంటూ, ఈ జగత్తుని సృజించిన వాడివి, పోషించేవాడివి, నీలో లీనం చేసుకునేవాడివి నీవే కదా స్వామి, సర్వనియామకుడివి, సర్వేశ్వరుడివి అని ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తున్నారు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నో మీతామస్వినా భగత్ స్వస్తి దేవ్యదేర్నర్వణః స్వస్తి పూషాసు రోదదాతున స్వస్తి ధ్యావా పృథివీషు చేతనా స్వస్తయే వాయువ్రమామహై సోమం స్వస్తి పూనశ్చేస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవావన్పృవ స్వస్తయే స్వస్తి నో రుద్రపార్త్వం వాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతి స్వస్తి పంతామనుచరేమ సూర్యా చంద్రమసా పునర్దతాజ్ఞతా జానతా సంగమే మహిం స్వస్తయనంతాక్ష్యవరిష్ణేవిర్మహద్భూతం వాయుషం దేవతానాం అసురగ్నమింద్రసకం సముద్యుబృహత్యుషో నావమివారుహేమ అం హోముచామాంగీరసం గయన్ చ స్వస్త్యాత్రేయం మనసా చదాక్ష్యం ప్రయతపానిస్వరణం ప్రపద్యే స్వస్తి సంబాదేశ్వవాయన్నో అస్తు శుభగుం శుభం. నా గోవిందా. భగవంతుని ఆరాధన చేయడం 9 విధాలుగా చెప్పారు. ప్రహ్లాదులు వీటిల్లో అర్చన ప్రధానంగా తనుహృద్భాషల సఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయున్, ఆత్మలో నిరుకయున్, సంకీర్తనల్, చింతనమ్మనుని 9 భక్తి మార్గముల సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడైయున్నుట భద్రమంచు తలుతున్ సత్యంబు దైత్యోత్తమ అంటారు.
వీటిలో అర్చన అనేది మధ్యమణి లాంటిది. అర్చారూపాన్ని ఆగమ శాస్త్రాలని అనుసరించి అర్చించడమే ఈ అర్చాభక్తి. లక్ష్మీ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అనుసరించి పరమాత్ముని కరుణా స్వరూపం పర వ్యూహ విభవ అంతర్యామి అర్చా అని 5 విధాలుగా ఉంటుంది. శ్రీవైకుంఠంలో శ్రీ సమేతుడై నిత్యసూరులతో సేవించబడే శేషశాయి అయిన శ్రీ మహావిష్ణువే పరస్వరూపం. ఆ స్వరూపాన్నే వేదం తద్విష్ణు పరమం పదం పద సదా పశ్యంతి సూరయ అని వర్ణిస్తారు. ప్రకృతికి సంబంధించిన సృష్టి స్థితి లయ కార్యాలని నిర్వహిస్తూ మోక్షార్థులకు మోక్షాన్ని అనుగ్రహించే జ్ఞానశక్త్యాది పరమగుణ సంపన్నమైన స్వరూపమే విష్ణు సత్య పురుష అచ్యుత అనిరుద్ధాత్మక వ్యూహ స్వరూపం. దుష్ట శిక్షణ శిష్టరక్షణ కోసం అవతరించే స్వరూపమే ఆయా అవతారములు, విభవావతారములు, రామకృష్ణాది అవతారాలు. అందుకనే ఈ అవతారాలని పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అవతార ప్రయోజనాన్ని భగవానుడే చెప్పాడు. సమస్త జీవుల హృదయాలలో ఉండి తన మాయ చేత సర్వ ప్రాణులను నియమించే ఆ ఈశ్వర స్వరూపం, పరమాత్మ స్వరూపం అంతర్యామి. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. సమస్త ప్రాణులకు అత్యంత సన్నిహితంగా ఉంటాడు, కానీ మనం గుర్తించలేం. అందుకనే ఇవి కనిపించేవి కాదు. యుగాంతరాలలో విభవావతారాలు వచ్చాయి, కానీ నేడు కలియుగంలో ఉన్నాం. భక్తుల అభీష్టాన్ని అనుసరించి దారు శిలా లోహాది ద్రవ్యాలలో సన్నిహితుడై వరప్రసాది అయిన భగవత్ స్వరూపమే అర్చాస్వరూపం. స్థాపకస్య తపోయోగాతి పూజాయాశ్చాతి శాయనాతి అభిరూప్యాచ బింబస్య త్రిధా సన్నిహితో హరి అని ఆగమశాస్త్రాలు భగవత్ సాన్నిధ్యం 3 విధాలుగా కలుగుతాయని చెప్తాయి. ఆ ప్రతిష్ఠించినటువంటి వాని తపశ్శక్తి వల్ల, ఆగమోక్తంగా జరిగే అతిశయమైన అర్చనాదుల వల్ల, శాస్త్ర లక్షణ సమన్వితమైన సౌందర్యం వల్ల, విగ్రహ సౌందర్యం, దీనివల్ల సదా సన్నిహితుడై ఉంటాయట. కానీ ఇక్కడ శేషాద్రి నిలయుడు స్వామి మహావిష్ణువు స్వయం వ్యక్తమైన అర్చామూర్తి. ఈ కళ్యాణ గుణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సల అన్నట్లుగా స్వామిత్వం, సౌశీల్యం, వాత్సల్యం ఇవన్నీ స్వామిలో ఉన్నాయి. అందుకని పరమాత్మ స్వయంగా చెప్పాడు, చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసులు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని. ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, రోగబాధలు కలిగినప్పుడు స్మరించేవారు ఆర్తులు ఎక్కువ ఈ భాగమే. ఆపద సమయంలోనే స్వామి గుర్తుకు వస్తాడు. వెంకటేశ్వర స్వామి ఆపద నొక్కులవాడని అలాంటి బిరుదు ఆయనకు ఉన్నది. ఈ తరగతికి చెందిన వారే చాలామంది ధనం కొరకు, సంపదల కోసం భగవంతుణ్ణి అర్థించేవారు, పూజించేవారు అర్ధార్థులు. దైవానుగ్రహం సంపాదించి భౌతిక సంపదలను పొంది సుఖంగా ఉండాలని వారి ఉద్దేశ్యం. అలాంటి వారు కోరిన వరాలనిచ్చే కోనేటి రాయుడు అని ప్రసిద్ధి పొందారు. భగవత్ తత్వం ఏమిటి అని తెలుసుకోవాలని కోరుకునేవారు జిజ్ఞాసులు. ఈ జిజ్ఞాస కలిగిన వారు చాలా తక్కువగా ఉంటారు. ఇక భగవతత్వాన్ని బాగా తెలిసి ఆత్మానాత్మ వివేకం కలిగిన వారు జ్ఞానులు. వీరు ఆర్తుల్లాగా, అర్ధార్థుల్లాగా ఏదో ఒక కోరికతో స్మరించరు, నిష్కామ బుద్ధితో సేవిస్తుంటారు. భగవన్ నామాలలో ఏదో ఒక నామాన్ని ఓంకారంతో ఆరంభించి నమః అనే పదంతో ముగిస్తూ, తులసితోనో పుష్పాలతోనో పూజిస్తూ, సంబోధన చేస్తూ, నమః అంటే నమస్కారం చేస్తూ, విశేషణాలు చతుర్థి విభక్తితో ఉండి చేయటమే ఇక్కడ అర్చాభక్తి. ఓం వెంకటేశాయ నమః అని, శ్రీయై పద్మావత్యై నమః అని ఇలాగ అమ్మని అక్కడ స్వామిని అర్చించి రక్షా సమర్పణ చేసి, అనంతరం ఆ పట్టమహిషి అయినటువంటి హుల్లాంభోజాధివాసాం పరికలిత వరాభీతి నామ వామాన్యహస్తాం పద్మద్వంద్వాభిరామో భయకర కమలాం ఫాల్గునే చోత్తరాజ్ఞాం అని ఇలాగా చక్కగా అమ్మ
పద్మాస్య వక్షాః పరమస్సు పుణ్యః పద్మాజనిత్రీ పరమస్య వాసః అని ఆ అమ్మని చక్కగా ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి ఆ అమ్మను అర్థించి ప్రార్థించి సకల జనులకు చక్కగా సౌభాగ్య ప్రదానం చేయవమ్మా అని కోరి అర్చక స్వామి చక్కగా స్వామివారికి అజవారికి అమ్మవార్లకు కూడా రక్షా సమర్పణ చేసిన అనంతరం తాను కూడా రక్షా స్వీకారం చేస్తూ ఉన్నారు. అర్చకస్తు హరిసాక్షాత్ చరరూపీ న సంశయ అని ఆ అర్చక స్వామివారు మనందరి పక్షాన సకల మానవుల పక్షాన స్వామివారికి ప్రణామ పురస్సరంగా ప్రార్థనా పురస్సరంగా ప్రణవపూర్వకమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని అర్చించి ఇప్పుడు అమూర్తయజనమని అగ్ని ప్రతిష్ట అగ్నిమండలంలో ఉండే పరమపురుషుణ్ణి ఆహ్వానిస్తూ ఉన్నారు. మనం వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. రమారమణ గోవింద గోవింద. శుద్ధో రయం నిదారయా శుద్ధో మమత్య సౌమ్య ఇంద్ర శుద్ధో హినో రయం శుద్ధో రత్నా నిదాశే శుద్ధో రుత్రాణగ్రసే శుద్ధో వాజం శిశాసి మై దేవాసీరస్తు మై దేవహూతి దైవ్యాహోతారావనిషంత పూర్వేరుస్తాస్యాం ధర్వాసువీరాః మహ్యం యజంతో మయాని హవ్యాకూతి సత్యామన సోమేऽस्तु ये नो मानिकां कतमर्चनाहं विश्वे देवासो अधिवोचतामे देवी ईश्वरुर्वीरुण कृणोत विश्वे देवास हे वीर्यद्वं माहा आस्महि प्रजयामा तनुर्विर्मारदामद्विषते सोमराजन् जातवेदो बोनस्य रेतैसिञ्चद्वशो कृतप्रदीको कृतयो निरग्ने कृतैस्समिद्धो कृतमस्यान्नं कृतपृषस्मादृतो वहन्ति कृतं पिबन् शैजाक्षदेवान् आयुर्दाग्ने हविषोजुषाणो कृतप्रदीको कृतयो निरेतिः गव्यं पिते पुत्रमभिरक्षदाध्वम् अग्नाया हि वितये घृणानो हव्यदातये निहोता सत्यबर्हिषीं हततेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसभा ॐ तत्सवितुर्वरेण्यमर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं प्रश्नाद्विषीमतश्रुचो वेदावः स बुद्ध्या उपमास्य विष्टाः सतस्योनिमुषशिवः ॐ भू ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् ओम सोमो दीनकं सोमोर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं वितज्जकं सवेयं पितृश्रवणं यो ददात् तस्मै ओम सोमवाह्यामि यज्ञांगमावाह्यामि इन्दुमावाह्यामि चन्द्रमावाह्यामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि पुण्यपुष्पैः पूजयामि गुरोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोमन प्रोक्षयज्ञं देवतावर्धेत्वं नागस्य पुष्येजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतामित्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च देहे ॐ प्रोक्ष्यां सोमं प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धेत्वं नागस्य पुष्येजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतामित्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च देहे ॐ प्रोक्ष्यां पवित्रेस्तो वैष्णव्येस्तो यज्ञेस्तो वायुभूतेस्तो विष्णोर्मनसा भूतेस्तो यज्ञस्य पावने स्तः परशुरस् पवित्रेस्तो वैष्णव्यो देवसवितप्रसादु नात्वचित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः विष्णवे नमः विष्णोस्तुपोऽसीति प्राच्यां दक्षिणतो विष्णोस्तुपोऽसि उत्तरतो विष्णोस्तुपोऽसि पश्चिमतो विष्णोस्तुपोऽसि विष्णुमावाह्यां महाविष्णुमावाह्यां सदा विष्णुमावाह्यामि व्यापिनारायणमावाह्यामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि ब्रह्मण्ण प्रणयिष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धेत्वं नागस्य पुष्ये यजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतामित्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ओम प्रणय सोमा प्रणयिष्यामि यजमानवाचं यच्च प्रणययज्ञं देवतावर्धेत्वं नागस्य पुष्ये यजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतामित्रलोकस्तत्रैवं यज्ञं यजमानं च देहि ओम प्रणय को वोयनतु सबोयनतु संविशन्तां देवी दिशो पात्राणि देवयज्ञायै दक्षिण प्रणितो ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाह्यामि अग्निमावाह्यामि सोमावाह्यामि अग्निमावाह्यामि सोमावाह्यामि अग्निसोमानावाह्यामि प्रजापतिमावाह्यं ब्रह्माण्डमावाह्यामि इन्द्रमावाह्यं वसूनावाह्यं मरुतानावाह्यं रुद्रानावाह्यामि
अपोपस्पृष्ट्या श्रीमहाविष्णुमावाह्यामि बृहस्पतिमावाह्यामि मित्रमावाह्यामि वरुणमावाह्यामि आदित्यानावाह्यामि अश्विनावावाह्यामि पूषणमावाह्यामि कक्षमावाह्यामि कक्षदेवतसोमावाह्यामि औपासनिज्ञमावाह्यामि यज्ञदेवविश्वान् देवानावाह्यामि सर्वदेवानावाह्यामि आद्यपात्रे प्रजापते जिष्टु निरूपामि इंद्रायषु निरूपामि अग्नेजिष्टु निरूपामि सोमायषु निरूपामि अग्नेजिष्टु निरूपामि सोमायषु निरूपामि अग्नि सोमाभ्यागुंजिष्टु निरूपामि प्रजापते जिष्टु निरूपामि ब्रह्मणे जिष्टु निरूपामि इंद्रायषु निरूपामि वसुभ्यो जिष्टु निरूपामि मरुद्भ्यो जिष्टु निरूपामि रुद्रेभ्यो जिष्टु निरूपामि अपोपस्पृष्ट्या श्रीमहाविष्णवे जिष्टु निरूपामि बृहस्पतये जिष्टु निरूपामि मित्रायषु निरूपामि वरुणाय जिष्टु निरूपामि आदित्येभ्यो जिष्टु निरूपामि अश्विनाभ्यो जिष्टु निरूपामि पूष्णे जिष्टु निरूपामि कक्षाय जिष्टु निरूपामि कक्षदेवता सोमायषु निरूपामि औपासनिज्ञाय जिष्टु निरूपामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो जिष्टु निरूपामि सर्वदेवेभ्यो जिष्टु निरूपामि आद्यं तृप्यतिश्रयामि चरुं तृप्यतिश्रयामि अग्ने ज्योतिरसमृतसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तर्जं रक्षो अन्तर्तारादयः प्रत्युष्टकं रक्षो प्रत्युष्टारादयः चित्तति स्वात्मना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिभिः स्वाहा वाक्पति स्वात्मना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिभिः स्वाहा देवस्वा सवितात्मना त्वचित्रेण पवित्रेण वसो सूर्यश्च रश्मिभिः स्वाहा कलशं पूर्णाराधौ समिधौ गृहीत्वा मूलाग्राभ्याकृतकुस्पर्शयित्वा अभ्यर्चाक्षता आद्याक्षरभिः इमामे अग्नेस्तकाभ्ये नमः सत्तेन्द्राय नमः नमः यमाय नमः निरुद्धाय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः जातवेशे नमः सहोसे नमः अजराप्रवे नमः विसर्पिने नमः पन्त्रादशे नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अदितेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवाम् ॐ षष्टिशतसहस्राण्ययुतमक्षयमर्बुदमानय अयन्त इत्मात्मा जातवेदस्तेनेत्यस्ववर्धस्व चेत्तवर्तय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्त्यसे नान्नाद्येन समेदय स्वाहा ब्रह्मन् सोमनित्वमादात्से आदत्स्वा समेदय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापते स्वाहा नैऋत्यादीशादान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यागुं स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा औपासनिज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिगार्याचनं सावित्र्या गृहीत्वा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः ओं भू श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यञ्चकर्मणि आकारान्ते सर्वदोषप्रायश्चित्तार्थं अतो देवादिषड्वैष्णो होमं होष्ये तेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवा होमतो देवावन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तदामभिस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानि तदेवदं समूढमस्य वागुंसुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतेतो व्रतानि वस्पसे इन्द्रस्य युध्यस्तका स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवीव चक्षुरादग् स्वाहा तद्विप्रासोऽभिपन्यवो जाघ्रुवागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ
ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా చెంది ఊడిగపు వారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద బేరటాండ్లు పొడగాను సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశహంకార మహదౌ యక్తాఖ్య సప్తావర్ణైరాభృతే హస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామదోభాగే మహానాలాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రపనాపనిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజనపుష్పనంద సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి శుండాదండోద్దంపితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి ఇత్యష్టదేవపురీ విరాజతే ఇంద్రాగ్నియమనిరుతివరుణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాచలవలహితే లవనేక్షుచురా సర్భిదధిక్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవపరుతే జంబూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మణిపుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రవలయ సఖ్యశుక్తిమదృక్ష్వదిన్యపార్యాత్రాఖ్య సప్తకుల్లపర్వత విరాజితే భారత కిం పురుషహారీలావతభద్రాశ్వకేతుకమాల హిరణ్యకరమణకురువర్షాఖ్య నవవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 100 योजन विस्तीर्ण जम्बूद्वीपे दंडकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवंती कुरुक्षेत्रादि समभूमध्यरेखाया पूर्वदिग्भागे मेरोर्दक्षिणदिग्भागे
श्री आदिवराह क्षेत्रे वेंकटाचले मम अनेक जन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्तमहापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामादपसङ्कादककालसूत्रादिविविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तिलै सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वशसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्वसंविधकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृताग्निष्टोमात्रात्राप्तोर्यामशान्तपनवाजपेयपौण्डरीकाश्वमेधादि शतक्रतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमित्यद्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीविष्णो मुनीन्द्रमतानुसारिभिः भृग्वादिभिः मन्वादिभिः वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः उक्तगुह्यधर्मशास्त्रपुराणेतिहासप्रतिपादितकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। अस्य श्रीमदाधिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकनन्दकशारङ्गादि दिव्यपञ्चायतनस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभगवत्शास्त्रोक्तमार्गेण आंगीरसभारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभवन्तर्यामि अच्चावतार स्वरूपस्य श्री महाविष्णोः परब्रह्मणो नप्त्रे आंगीरसभारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोक्यादिवशात् उत्पत्तिस्थितिलय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आंगीरसभारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकुटमकुटमणिगण विजृंभितपादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीरसभारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालंकृताय निजावताराय प्रपन्न पारिजाताय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्याद्भुत नित्य यौवन स्वभावलावण्य तेजोरत्नाकराय सकल शाकाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय ऋग्वेदुस्यामादन सकल वेदाध्यायिनीं भार्गवच्यवनाप्तवान् और्वेदुर पंचार्षेय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना सम्मोहन संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर बल्गुनी नक्षत्रे कन्या रासो जातां इमां श्रीदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्वेदुस्यामादरुण सकल वेदाध्यायिनीं काश्यप आवत्सारणै ध्रुवत्रयार्षेय पौरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना सम्मोहन संसेवित बादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं कश्यप प्रजापते संकल्पतनयां रेवती नक्षत्रे मीनरासो जातां इमां भूदेवी नाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनक संपर्णां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां स्वालंकृतां साध्वीं सुशीलाय समेधसे प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वंभराः सर्वभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रणास्वां प्रीणातु कमलावतिः
కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు శుభం శుభం. శ్రీభూరమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద, నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద, సర్వజ్ఞ సకలామరార్చిత పద సప్తాచలాధీశ్వర, సర్వాభీష్ట ఫలప్రదాన నిపుణః శశ్వత్ ప్రసన్నాననః, వేదాంతైరనుమేయ సుందర వపుర్మోహాభిగమ్య సదా, కళ్యాణం భవతాం కరోతు భగవాన్ పద్మావతీ వల్లభః. దివ్య తేజో విరాజమానుడైనటువంటి శ్రీనివాసుని తిరుకల్యాణ వైభవాన్ని కన్నులున్నందుకు సార్థకంగా మనసా హరిపాదములాశ్రయింపవే అని కోరుకున్నట్లుగా ఆ భగవత్ కళ్యాణ నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన నీరజాక్షణుడైనటువంటి ఆ దేవదేవుడి అనుగ్రహం లభ్యం కావాలని మనమంతా కూడా ప్రతినిత్యము జరిగే ఈ కళ్యాణ వైభవాన్ని మనం ఎందుకు చూడాలి అంటే, మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనంటే, భగవంతుడు సర్వజ్ఞుడు అని, అంటే అన్నీ తెలిసినటువంటి వాడు, సర్వాధారుడు, సర్వానికి ఆధారమైనటువంటి వాడు. ఆయనే నారాయణ పదంతో కూడా చెప్తాడు. సర్వవ్యాపకుడు అని కూడా చెప్తాడు. విష్ణు శబ్దానికి అదే అర్థం. ఆనంద స్వరూపుడని కూడా చెప్తాడు. జ్ఞానస్వరూపుడని చెప్తాడు. సర్వ నియామకుడు అని కూడా చెప్తాడు. నియంత్రించేటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు, సర్వజ్ఞుడు, కళ్యాణ గుణాలు కలిగినటువంటి వాడుగా, ఇలాగా చాలా విశేషాలతో చెప్తాను. ఇవి చూస్తే మన వేద వాన్మయం యొక్క విశేషమైనటువంటి భావం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సర్వ మానవులకు కూడా చెప్పారు ఇది. ఇవాళ మనకేదో భిన్న భిన్న భావాలతో అభిప్రాయాలతో ఉండవచ్చు, కానీ ఇవాళ ప్రపంచంలో ఉన్న సర్వ మానవులు కాదు, సర్వ ప్రాణులు కాదు, సర్వలోకాలు, మనం లోకాలున్నాయని విశ్వసిస్తాం. ఆస్తికులంటే అదే, ఉత్తమ లోకాలు ఉన్నాయి అని ఇప్పుడే పఠించారు ఆచార్యస్వామి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోకం. అలాగనే అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, పాతాళము మధ్యలో మనం ఉన్నాం. ఇన్ని లోకాలలో లోకపతులు ఉన్నారు. వారందరూ కూడా ప్రతినిత్యం స్వామివారిని అర్చిస్తారు, సేవిస్తారు. ఇలాగా అంటే సర్వజ్ఞుడు, సర్వాధారుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వాన్ని నియంత్రించేవాడు, సర్వనియామకుడుగా భగవంతుణ్ణి మనం చూస్తాం. అవసరమైనప్పుడు ఆయన సర్వ కళ్యాణ గుణాలు కలిగి ఉంటాడు. ఒక రూపాన్ని ధరించి వస్తాడు, రక్షిస్తాడు, సాధుజన ప్రార్థనని ఆలకిస్తాడు, ఏదో ఒక రూపంలో వ్యక్తమవుతాడు అని. ఇప్పుడు కూడా ఈ కలియుగంలో పిలవగానే పలికేటువంటి వాడు, కొలవగానే మన పనులని పూర్తి చేసేటువంటి వాడు, ఆపదలలో ఆదుకునేవాడుగా జగత్ప్రసిద్ధం. లోకమంతా ఈనాడు చక్కగా స్వామి యొక్క సేవని కోరుకుంటాడు. మన సంస్కృతి ఇచ్చిన సంస్కారం ఇది. అందుకనే ఈనాడు దేశ దేశాలలో కూడా స్వామివారి కళ్యాణాలు జరుగుతున్నాయి. స్వామి వైభవం విస్తృతమవుతోంది, విశ్వవ్యాపకం అవుతోంది. మనం దేనికి వ్యతిరేకం కాదు. మానవుడు, మనిషి అయిన వాడు మానవుడుగా జీవించాలి, ధర్మబుద్ధితో జీవించాలి.
ఆ ధర్మం అనేటువంటిది చాలా విస్తృతంగా చెప్తోంది. వేదాలే ఆ ధర్మాలని చెప్తాయి. ఆ ధర్మాన్ని ఆచరించటానికి గృహస్థుగా ఉండాలి అని చెప్తాడు. ఒక భార్య ఒక భర్త కలిసిమెలిసి జీవించే విధానమే కుటుంబ వ్యవస్థ. దానికి రాముడుగా సీతమ్మగా వచ్చి లక్ష్మీనారాయణులు చూపించారు. వారే మనకు ఆదర్శ దంపతులు. ఆ ఆదర్శాన్ని మనం చక్కగా గుర్తు చేసుకొని ఆచరించడం కోసం ప్రతినిత్యం మనకు హెచ్చరిక చేస్తూ లక్ష్మీనారాయణులు, ఆ లక్ష్మీదేవి 2 రూపాలలో వ్యక్తమై శ్రీదేవిగా భూదేవిగా ఒక స్వరూపంతో మనకు ధనధాన్య సంపత్తులను, విద్యని, సంతానాన్ని, సంపదల్ని అనుగ్రహిస్తోంది. మరొక రూపంతో బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తోంది, జ్ఞాన ప్రసాదాన్ని ఇస్తోంది భూదేవిగా. ధర్మాధ్యక్షుడిగా స్వామి ఉన్నాడు. ఈ 3 రూపాలని మనం మనస్సులో ముచ్చటగా ధరించేట్టుగా అదిగో ఆ 3 మాంగళ్యాలని చక్కగా పట్టమహిషి అయినటువంటి ప్రజాపతిస్తో మగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతానదః సీతా సావిత్రీ మాంగళ్యం దందునానేన లోకరక్షక హేతవే కంఠే భద్నాభి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఓం ప్రజాపతిస్తో మగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతానదః సీతా సావిత్రీ భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము.
నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము తరుణీ నీలకుంతల తగు నీలవర్ణుడవు సరుస మీకే తగు సంబంధము నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు నిరతి హేమవర్ణాకే నీవు పీతాంబరుడవు సరవి నామపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవరణాస్తదగ్నిరనుమన్యతాం యన్నార్యుపప్రోతేజ్ఞౌ లాజానామపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తృప్యం చ సంవరణాస్తదగ్నిరనుమన్యతాం యన్నార్యువప్రోతేజ్ఞౌ లాజానామపంతి దీర్ఘాయురస్తు మే పతిరేదంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వః ఓం భూస్వః ఓం స్వస్వః ఓం భూర్భువస్వస్వః అదితేన్వమగ్గుస్తాః అనుమతేన్వమగ్గుస్తాః సరస్వతేన్వమగ్గుస్తాః దేవసవితప్రాసావైః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచకర్మణి సర్వదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షడ్వైష్ణవ హోమం హోష్యే అతుతేన మన్యస్వానుతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవితప్రసవాం హోమతో దేవావంతునో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతదేవతం సమూఢమస్య భాగం సురే స్వాహ त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतयतो व्रतानि पस्पसे इन्द्रस्य युध्य सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुराददग् स्वाहा तद्विप्रासो विमन्यवो जाघ्रवागं सस्समिन्दते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासावैः ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाख्यंचकर्मणि औपासनात्यो कर्म साफल्यांत उपरिष्टानंत होमं होष्ये अततेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवां ओं यदस्य कर्मणोत्यरीरिषं यद्वान्यो नमिहाकरम् अग्निस्वस्विष्टकृतिद्वान् सर्वज्ञस्विष्टकं सूतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते सुहुताहुतीनां कामानां समर्दयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नयेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमौष्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपदये स्वाहा जन्म आत्मनो मिन्दाभूदग्निसत्पुनरः जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदा पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायुरं चक्षुरादतमक्ष्यो स्वाहा इष्टेभ्यः स्वाहा वसननिष्टेभ्यः स्वाहा वेशिन्दृष्टे स्वाहा विस्कृत्यै स्वाहा दौराद्यै स्वाहा दैवीभ्यः स्वाहा तनूभ्यः स्वाहा रुद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कृतमत्यनोक्तं च यज्ञातिरिक्तं कर्मणो यच्च हीनं यज्ञपर्वान् प्रतनन्येति कल्पयन् स्वाहा कृताहुत्रे तदेवान् स्वाहा हेदोष्येदशीमहि स्वाहा समितसितेजो मैदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तजिह्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तदात्वा यजन्ति सप्तयोनिरागुणस्वाहुतेन स्वाहा
ఉదదాన విద్వాననుష్ఠృతేన పూర్ణమాహుం జుహో మనసా ప్రజాపతే స్మః అగ్నిర్భుక్త కుస్మః వేదిర్భుక్త కుస్మః ద్యోర్భుక్త కుస్మః పృథివీభుక్త కుస్మః ఓషధ వనస్పతి గంధర్వాబ్జే ముక్త కుస్మః అగ్నిర్జిన్న కుస్మః వేదిర్జిన్నం జ్యోర్జిన్నం పృథివీ జిన్నం ఓషధ వనస్పతి గంధర్వాబ్జే ముక్త కుస్మః సమందాన్ బర్హిర్జర్ హవిషా వృతే సమాదిత్యేర్వసువిస్సం మరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతి స్వాహా ఆద్యశేషమింద్రాయ జుహోమి స్వాహా అగ్నిస్ృప్యదు వేదిస్ృప్యదు ద్యోస్ృప్యదు పృథివీస్ృప్యదు బ్రహ్మాత్యాసృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాప్సృప్యంతాం మే దక్షిణ పితరపితామహ ప్రపితామహాతాక్షయ్యమస్తు దుప్యంతాం హరితేన్వమగ్రస్తాః హనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవిధప్రాసామి పవిత్రమసి పవిత్రం మే భూయా స్వాహా పూర్ణమసి పూర్ణం మే భూయా స్వాహా సదసన్మే భూయా స్వాహా सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षिच्छेजुः अक्षितमामे एकश्रेष्ठाः प्राच्यां देवार्तिजो माध्यन्तां दक्षिणायां निष्मासां माध्यन्तां निषुहावशो माध्यन्तां रीत्यां निश्याभवोषधयो वनस्पतयो माध्यन्ताम् ऊर्ध्वायां यज्ञसंवत्सरो यज्ञपतिर्माध्यन्तामदोदराधरे नागेभ्यो माध्यन्तां पश्चिमतः परिमपनया दक्षिणतः परिमपनया उत्तरतः परिमपनया पश्चिमतो विष्णो सदनमसि दक्षिणतो विष्णो सदनमसि उत्तरतो विष्णो सदनमसि प्राच्यां विष्णो सदनमसि आप्यायन्तामापवोषधयो मरुतां दिवं गच्छततो न वृष्टिमेरय स्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं भूतिस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यस्त्वो नमः प्रयायुषं जपदग्ने दीर्घायुत्वाय फलाय सताय सदञ्च वर्चसे त्रयायुषम् दीर्घायुत्वाय फलाय सताय सदञ्च वर्चसे त्रयायुषम् ओम आपोहिष्टामयोपवस्तान ऊर्जेरनादना महेरणाय जक्तसे यो वशिवतमोरसस्य वाजयते हनः उषतीरिव मातरः तस्मादरङ्गमामभो यस्यक्षयाय जन्मदाम् आपो जनयदाचनः बालकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वचरहारमुपाग्नये जातवेदसे भगवान् प्रज्वलितवो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा वृद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा स्थानं प्रतिष्ठापयामि सोमनार्थं यज्ञपुरुषाय नमः पुनः पाद्यर्घ्याचमनीयं समर्पयामि यदा स्थानं प्रविश्यामि गृहोपहारं निवेदयामि सर्वोपचारान् समर्पयामि तत्सद्ब्रह्मार्पणमस्तु सर्वं श्री भूनीला समेत श्री श्रीनिवासार्पणमस्तु యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుదని యజ్ఞపురుషుడికి కర్మ బ్రహ్మస్వరూపుడైనటువంటి పరమాత్మని చక్కగా అర్చించారు. అమూర్తే దినమని ఇప్పుడు గోదా పిరాట్టి యొక్క దివ్య వైభవాన్ని మధుర భక్తి అని అంటారు. పరమాత్మని శాంత సఖ్య వాత్సల్య ఇలాగా మానవీయ సంబంధాలతో అనుబంధాన్ని కలిగి ఉండడాన్ని పరమ ప్రేమస్వరూపంగా భక్తిగా చెప్పారు. అలాంటి భక్తిలో తాను నాయికని భగవంతుడు నాయకుడు అని ఆ నాయకుల మధ్య ఉండే ఆ దివ్య ప్రేమని వర్ణించినటువంటి తల్లి గోదాదేవి. అటు గోదా పిరాట్టి
వారణమాయిరం అనే ఆ పాసుర గానం జీయరస్వామి వారి ప్రతినిధులు గానం చేస్తూ ఉంటే అర్చకస్వామి అన్నమయ్య వంశీకులు కూడా అటు ఇటు ఉండి ఆ పుష్పమాల సమర్పణ వీక్షిస్తున్నా మనం. ఆ దేవదేవుడు పున్నాగ చంపక దివ్య పరిమళ భూషితమైనటువంటి ఆ వివిధమైన పుష్పాలు, వైవిధ్యమే ప్రపంచమంతా వైరుధ్యాలుగా కొందరు దర్శిస్తారు, కానీ వైవిధ్యంగా చూస్తారు. అదిగో పుష్పమాలని ఒకరికొకరు చక్కగా ధరించడం అనేటువంటిది చాలా విశేషం. అదిగో ఆ అమ్మ జనకో వసుదేవస్తు దేవకీ జననీ మమ మాతృవర్ణస్య మే దేవి కృష్ణపక్షే జనిర్మమ తస్మాత్ కృష్ణేతి మాం దేవి చక్రతుర్నామ సంస్కృతం వర్ణతో నామతశ్చాపి కృష్ణం ప్రాహుర్మనీషిణః అని నువ్వెవరివి అంటే నా తల్లి దేవకీదేవి తండ్రి వసుదేవుడు అని, నా తల్లి రంగులో కృష్ణపక్షంలో జన్మించడం చేత కృష్ణ అని పిలిచారు అని ఇలాగ శ్రీనివాసుడు పద్మావతికి చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది వెంకటాచల మాహాత్మ్యంలో. అలాంటి ఆ దివ్యమైనటువంటి సుదుర్దర్శమిదం రూపం దృష్టమానసి యన్మమ, అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి ఆ దివ్య రూపాన్ని మనమంతా కూడా చక్కగా వీక్షించాం. మాలా పరివర్తనం అనేటువంటి ఈ సన్నివేశం భక్తులకు పరమానందాన్ని కలిగిస్తోంది. ఆ దివ్యమాలా శోభితులు అమ్మ దేవ్యా కారుణ్య రూపయా అని సర్వకామప్రదాం రమ్యాం సంసారాన్నవతారిణీం క్షిప్రప్రసాదినీం లక్ష్మీం శరణ్యాం అనుచింతయేతని ఆ లక్ష్మీదేవి ఆ భూదేవి ఇరువురు కూడా నేను ముందు స్వామి దగ్గర చేరుతున్నాను అంటూ ఉంటే భక్తులంతా కూడా పరమానంద గోవిందుడిని దర్శిస్తూ ఆనందిస్తూ రెండు చేతులు కలిపి భజన చేస్తూ నమస్కరిస్తూ వారి వారి భక్త్యావేశాన్ని వెల్లడిస్తూ చలదలని నికాయ కలధుంకృతి గానము కన్నపేయమై చెలరేగేట్లుగా అదిగో అక్షతారోపణ కైంకర్యాన్ని మనం అందరం కన్నులారా వీక్షిస్తున్నాం. శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన వారందరికీ సకల శ్రేయోభివృద్ధులు కలుగుగాక అని పద్మావతి ప్రాణనాథుడి వకులమాత వరపుత్రుడైన శ్రీపతి శ్రీనివాసుని మనమంతా వేడుకొందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, లక్ష్మీవల్లభ గోవిందా గోవిందా. ఈ దివ్యమైనటువంటి సన్నివేశాన్ని పదకవితా పితామహుడు చక్కని గానం ద్వారా పిడికిట తలంబరాల పెండి కూతురు అని ఆ గానం చేసే విశేషాన్ని మనమంతా వింటాం. స్వామివారి ఆ కళ్యాణ శ్రీనివాసుని వీక్షిస్తూ ఈ దివ్య పరిమళ భరితమైనటువంటి తిరుమల దేవదేవుని కర్పూర నీరాజన కాంతులలో వీక్షించేటువంటి ఆ భక్తజన వాత్సల్యం కలిగిన భగవానుని దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ కర్పూర నీరాజన కాంతులలో ఆ శ్రీదేవితో భూదేవితో మువ్వురు ముచ్చటగా ఏక సింహాసనాధీశులైనటువంటి శుభవేళ భక్తుల ఆనంద హేళ గోవిందా 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 అని మనం ఎక్కడ ఉన్నా రెండు చేతులు శిరస్సులో ఉంచుకొని శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ జగన్నియామకుడైనటువంటి ఆ శేషాద్రివాసుణ్ణి గరుడాద్రివాసుణ్ణి గజగమనుడైనటువంటి గజరాజ రక్షకుణ్ణి సేవిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి